సింపుల్గా చేసే నువ్వుల పొడితో బెండకాయ ఫ్రై అండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెండో వాస్తు బిజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా మర్చిపోకండి. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కా పూరీలో కూడా బాగుంటుంది. మంచి కోసం బాగా టేస్టీగా ఉంటుందండి. హాయ్ అండి, ఇది బెండకాయ ఫ్రై చేద్దామండి. ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బెండకాయని. హీట్ అయ్యాక ఆయిల్ జీలకర్ర వేసుకొని ఆయిల్ బాగా దీన్ని బాగా ఫ్రై కావాలి బెండకాయని. సరిపడా సాల్ట్ వేసుకోండి. బెండకాయ అనేది ఫ్రైలోకి పొడిని తయారు చేయండి. పొడిగా జీలకర్ర, తర్వాత పల్లీలు, తర్వాత నువ్వులు అనేది ఇట్లా మిక్సీ పట్టుకున్నామండి. ఫస్ట్ మిక్సీ చేసుకోండి. ఇది నువ్వులు వేరుశనగలు, జీలకర్ర అండి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి దీన్ని మనం దాంట్లోకి యాడ్ చేయాలి. బెండకాయ బాగా ఫ్రై అయ్యాయి. మనము దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము. మసాలా అండి, ధనియాల పొడిని దీంట్లో బాగా కలుపుకున్నాము. దీంట్లోకి వెల్లుల్లిగడ్డ అండి, పచ్చగా దంచినటువంటి వెల్లుల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి. బెండకాయని ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఈజీగా చేసేసి. మీరు ట్రై చేయండి కంపల్సరీగా. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు మనము దీంట్లోకి పొడిని యాడ్ చేద్దామండి. వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోండి. కొద్దిగా మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోండి. సరిపడ కారం చివరిగానే వేసుకోండి కారము, లేకపోతే మనకి లాస్ట్కి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే ముందర వేసుకుంటే స్పైస్నెస్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర అండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, నువ్వుల పొడితో బెండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. సింపుల్గా చేసేయచ్చు. మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవడం. ఇంకా అయిపోయిందండి మన నువ్వుల పొడితో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా చేసేయచ్చు.